మన గుంటిపల్లి దిలీప్, తండ్రి పేరు కనకయ్య, మంచిర్యాల వాస్తవ్యులు. తను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి అనుకోకుండా పెయింటర్ పనికి పోయిరాగా చౌరస్తలో బర్రెలు అడ్డమచ్చి బండిపై స్కిడ్ అయి కింద పడి చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దాదాపుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చులు చేయడం జరిగింది. వారికి మన తెలంగాణ పూసల సంక్షేమ సమితి మన కులం పెద్దలు గుర్తించి వారికి మందులకు ఖర్చులకు రెస్టులో ఉన్నాడు కాబట్టి మందులకు పై డబ్బులు కావాలి కాబట్టి వారు బీదవారు, వారికి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. వారిని గుర్తించి వారికి ఒక 7,000 రూపాయలు ఈ రోజున మందుల ఖర్చుల కింద తెలంగాణ పూసల సంక్షేమ సమితి నుండి తెప్పించడం జరిగింది. వారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు తెలంగాణ పూసల సంక్షేమ సమితి పెద్దలకు, వారందరికీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఎల్లవేళలా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి వారు కూడా తెలంగాణ పూసల సంక్షేమ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాలాంటి పేదవారిని ఎంతోమందిని ఆదుకున్న చరిత్ర తెలంగాణ పూసల సంక్షేమ సమితికి ఉన్నది. ఇప్పటి వరకు గత కరోనా టైం నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి పేదవారిని ఆదుకుంటూ కష్టాలలో మేమున్నాం అని వారికి బలికి వారికి అండగా నిలుస్తున్న తెలంగాణ పూసల సంక్షేమ సమితి పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని తెలంగాణ పూసల సంక్షేమ సమితి తరపున వారి మనసు వారికి అందరికీ దీవించి వారు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చేస్తున్నాం. జై పూసల. జై పూసల. మన గుంటిపల్లి దిలీప్, తండ్రి పేరు కనకయ్య, మంచిర్యాల వాస్తవ్యులు. తను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి అనుకోకుండా పెయింటర్ పనికి పోయిరాగా చౌరస్తలో బర్రెలు అడ్డమచ్చి బండిపై స్కిడ్ అయి కింద పడి చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దాదాపుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చులు చేయడం జరిగింది. వారికి మన తెలంగాణ పూసల సంక్షేమ సమితి మన కులం పెద్దలు గుర్తించి వారికి మందులకు ఖర్చులకు రెస్టులో ఉన్నాడు కాబట్టి మందులకు పై డబ్బులు కావాలి కాబట్టి వారు బీదవారు, వారికి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. వారిని గుర్తించి వారికి ఒక 7,000 రూపాయలు ఈ రోజున మందుల ఖర్చుల కింద తెలంగాణ పూసల సంక్షేమ సమితి నుండి తెప్పించడం జరిగింది. వారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు తెలంగాణ పూసల సంక్షేమ సమితి పెద్దలకు, వారందరికీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఎల్లవేళలా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి వారు కూడా తెలంగాణ పూసల సంక్షేమ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాలాంటి పేదవారిని ఎంతోమందిని ఆదుకున్న చరిత్ర తెలంగాణ పూసల సంక్షేమ సమితికి ఉన్నది. ఇప్పటి వరకు గత కరోనా టైం నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి పేదవారిని ఆదుకుంటూ కష్టాలలో మేమున్నాం అని వారికి బలికి వారికి అండగా నిలుస్తున్న తెలంగాణ పూసల సంక్షేమ సమితి పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని తెలంగాణ పూసల సంక్షేమ సమితి తరపున వారి మనసు వారికి అందరికీ దీవించి వారు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చేస్తున్నాం. జై పూసల. జై పూసల.